సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. బ్రదర్ చెప్పండి, మీరు సినిమా టికెట్ తీసుకుని కదా వచ్చారు, సో దానికి ఎంతవరకు న్యాయం జరిగింది? అలా నేనైతే జెన్యూన్గా చెప్తున్నాను. సినిమా టికెట్ కొందామని కౌంటర్కి వచ్చాను. ఆ కౌంటర్కి వచ్చినప్పుడు ఆ కౌంటర్ అతను 900 అని చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే మీరు కూడా బ్లాక్లో అమ్ముతున్నారంటే, కాదు బాబు మాకు చెప్పిన రేట్ అది, మేము అదే అమ్ముతున్నాం అంటే ఆ టికెట్ కొనుక్కొని నేను వెళ్ళిపోయి అభిమాని సినిమా మిస్ అవ్వకూడదు అనేసి థియేటర్కి వచ్చి గోళ్ళ దూకి లోనకి వెళ్ళి క్రౌడ్తో ఎంజాయ్ చేసి సినిమా చూశాను. సినిమా నుంచి బయటకు వచ్చి నేను చెప్తున్నాను మీ అందరికీ, 900 తక్కువ అనుకుంటే మీరు అందరూ తప్పు చేసినట్టు. ఆ 900 తగ్గట్టుగా సినిమా ఉంటుంది. ఏ సినిమా కొత్త రిలీజ్ అయినా, ఏ సినిమా చూసినా 250 లేదా 300 టికెట్ పెడతారు. అలాంటిది ఒక్క సినిమాకి 900 పెట్టారు. హైదరాబాద్లో 1200 పెట్టారు. ఆ టికెట్ రేట్ ఎక్కువ అనుకుంటున్నారు. చాలా మంది బుక్ చేసుకుని వచ్చారు. మేము అందరం ఫ్రీగా చూసినా సరే ఆ 900 ఇప్పుడు నేను పెట్టలేదని బాధపడుతున్నాను. నిజంగా చెప్తున్నాను, ఒక టికెట్ మైనస్ అయితే నేనే బాధపడుతున్నాను. సినిమా మాత్రం ఓవరాల్గా చాలా బాగుంటుంది. అల్లు అర్జున్ అన్ని సినిమాలు బేస్ చేసుకుంటే ఒక లెవెల్ అయితే, ఈ పుష్ప 2 అనేది ఒక లెవెల్. పుష్ప 1 ప్లస్, పుష్ప 2 డబల్ ప్లస్. పుష్ప 3 వచ్చినప్పటికి అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే పుష్ప 2తో క్లోజ్ అనుకుంటాం, కానీ లాస్ట్లో ట్విస్ట్ పెడతారు. అది మేము చెప్పడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది. ఇంటర్వెల్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అని ఎప్పుడైతే తెలుస్తుందో అల్లు అర్జున్ గెటప్ వేస్తాడు. అందరూ ట్రోల్ చేస్తారు. ఆడోడు ఫ్రాంక్గా చెప్తున్నా, ఆడోళ్ళు ఏవేవో ట్రోల్ చేస్తారు. ఆ ట్రోల్ అన్నిటికీ ఆ ఒక్క సాంగ్ చూడండి, ఆ ఒక్క డ్యాన్స్ చూడండి. దేవరాలో ఎన్టీఆర్ సాంగ్ వేస్తాడు, నాకు చాలా నచ్చింది. అల్లు అర్జున్ పుష్ప 1లో ఏ డ్యాన్స్ లేదు నేను ఫీల్ అయ్యాను. పుష్ప 2లో డ్యాన్స్ చూడండి, ఆ ఒక్క పూనకం సాంగ్ ఉంటుంది. ఏది ఐటమ్ సాంగ్ నాకేం నచ్చలేదు. ఆ శ్రీవల్లి సాంగ్ నచ్చింది. ఆ శ్రీవల్లి ఇద్దరు కలిపి చేస్తారు, అది నచ్చింది. ఐటమ్ సాంగ్ సమంతని మించి ఎవరు చేయలేడు. శ్రీవల్లి కూడా వేస్ట్. నేను చెప్తున్న ఐటమ్ సమంత సూపర్. ఆ పుష్ప క్యారెక్టర్కి సమంత క్యారెక్టర్కి పుష్ప 1లో సాంగ్ అది సూపర్. దాన్ని మాత్రం ఈ సాంగ్ బీట్ చేయలేదు. కానీ ఓవరాల్గా సినిమా అంతటికి ఇంటర్వెల్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఎప్పుడైతే లేడీ గెటప్ వేసుకొని ఫైట్ చేస్తాడు, డ్యాన్స్ ఆడతాడు, పూనకు వచ్చినట్టు నాకైతే అమ్మోరే కనపడింది. నిజంగా చెప్తున్నాను, జెన్యూన్గా చెప్తున్నాను. మీరు చూడండి, నచ్చకపోతే అప్పుడు ట్రోల్ చేయండి. ట్రోల్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఆడలు ఇదని అది ఏదో వచ్చా. ట్రోల్ చేయడం కాదు భయ్య, సినిమా చూడండి. ఒక సినిమా చేయడం అనేది చాలా కష్టం. వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీడియా మిత్రులు తీసుకుందాం. వాళ్ళు రాత్రానికి పగలనక మన దగ్గర వచ్చి వీడియో తీయని అవసరం లేదు కదా. 10 మందికి పోస్ట్ చేయడం కోసం వాళ్ళు చూపిస్తున్నారు. దాన్ని మీరు కేర్లెస్ తీసుకొని ట్రోల్ చేసి రీల్స్ చేయడం కాదు. సినిమా చూసి నచ్చకపోతే అప్పుడు చెప్పండి, జెన్యూన్ అందరూ ఒప్పుకుంటారు. సినిమా బాగాలేదని నేనే చెప్తాను, బాగాలేదని. బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నాను. 900కి ఫీల్ అవ్వకండి, పర్లేదు. రేపటి నుంచి 300కి సినిమా న్యాయం. ఓవరాల్గా సినిమా బాగుంటుంది. 3 అవర్స్ కాదు, మనకి 2.5 అవర్స్ ఫీలింగ్ వస్తుంది. సినిమా మాత్రం 3.5 అవర్స్ సూపర్. మై సినిమా మాత్రం